సో మొన్నటికి మొన్న తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఇచ్చిండ్రు. దానిలో అవార్డ్స్ వచ్చిన సినిమా యాక్టర్లు మరికొంతమంది సినిమా యాక్టర్లు వచ్చిండ్రు. ఓవరాల్గా అయితే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని అవార్డ్స్ అయితే పంచడం జరిగింది, అంటే ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ హ్యాపీగానే నడుస్తూ ఉంది. కాకపోతే వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత సినిమా యాక్టర్లు అంది వెళ్ళడం, ఆయన కలవటం, ఆయనతో మాట్లాడటం జరిగింది. సరే కొంతమంది కలవలేదు, మళ్ళీ దానిలో రాజకీయాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే కలవడం, మాట్లాడటం జరిగింది. సో కొంత ఇక్కడ అణిగిమణిగి ఉంటా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు పోయేసరి ఏమైపోయింది అంటే, మొన్న పవన్ కళ్యాణ్ ఉదంతం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది, నేను ముఖ్యమంత్రిని కలవమని చెప్పినా కూడా కలవలేదని. మరి వీళ్ళు ముఖ్యమంత్రిని ఎందుకు కలవలేదు? సో వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, మేము ఏ పార్టీ వచ్చినా మేము అందరు సమానమే, మేము కలవము అని చెప్తారు. కానీ మరి ఇక్కడ ఒక ఒత్తిడి రాగానే వెళ్ళి ముఖ్యమంత్రిని తెలంగాణలో కలిసింది కదా. అంతకుముందు జగన్ని కూడా ఒత్తిడి రాగానే వాళ్ళ అవసరాల కోసం అని చెప్పేసి జగన్ని కలిసింది కదా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు గడవట్లేదు? ఇది క్వశ్చన్ వస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు కలవకపోతే మీ సంగతి చూసుకుంటాం అనే పరిస్థితులు అక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా అయ్యుండొచ్చు, వ్యక్తులు అయ్యుండొచ్చు, అధికారులు అయ్యుండొచ్చు, అందరూ కూడా ఏమంటారు, మరి ఇక్కడ కలుస్తారు, జగన్ని కలుస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని మాత్రం ఎందుకు కలవట్లేదు మీరు అంటే, మీకు చులకన భావం ఉందా? మీరు పట్టించుకునే స్థితి లేదా? మరి మీకు అవసరాలు వచ్చినప్పుడు మాత్రం వచ్చి మాట్లాడతారా? అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఈసారి వ్యక్తులతో మాట్లాడడం, ఆ మండలితో, నిర్మాతల మండలో లేదంటే దానికి సంబంధించిన వ్యవస్థతో మాట్లాడతాం తప్పితే వ్యక్తులతో మేము మాట్లాడము అని చెప్తా ఉన్నాడు. సో డెఫినెట్గా అలాంటి కోపమే వస్తుంది. సో మరి సినిమా పార్టీలు నిజంగా అసలు కంటి ముట్టనట్టుగా అందరితో ఉంటే బాగానే ఉంటుంది, కానీ అలా ఉండట్లేదు. వీళ్ళు భయపడ్డప్పుడు పోయి కలుస్తూ ఉన్నారు, వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు కలుస్తూ ఉన్నారు తప్పితే కామన్గా ఒక ప్యాటర్న్ పెట్టుకోవట్లేదు. జనరల్ ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అధినేతను కలిసి విషెస్ చెప్పడంలో తప్పైతే లేదు, అది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ అవసరాలకు రియాక్ట్ అవుతున్నారు, వీళ్ళ ప్రాబ్లమ్స్కి రియాక్ట్ అవుతున్నారు తప్పితే మిగతా వాటికి రియాక్ట్ కావటం వల్ల వీళ్ళకి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది. సో వీళ్ళు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది తప్పితే రాజకీయాలకు అతీతంగా ఉన్నట్టయితే సినిమా ఇండస్ట్రీ కనిపించడం లేదు. అది వాళ్ళు ఆలోచిస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.